కొత్త కథ అండి. నా ఫోటో స్టూడియో కథలోకి వెళ్దామండి. నా పేరు సతీష్. నాకు ఒక ఫోటో స్టూడియో ఉంది. ఎందుకో చిరగ్గా ఉంది. ఈ రోజు త్వరగా స్టూడియో మూసి ఇంటికి వెళ్దాం అనుకున్నా. ఇంతలో ఫోన్ మోగింది. హలో, మెట్రో స్టూడియో అన్నాను. హలో, నా పేరు స్వప్న. నేను ఫోటో తీయించుకోవాలనుకుంటున్నాను. మరో 10 నిమిషాల్లో మీ స్టూడియోకి వస్తాను అని నా జవాబుకి ఎదురు చూడకుండా ఫోన్ కట్ చేసింది. ఈ మధ్య సిమ్ కార్డు దగ్గర నుంచి రేషన్ కార్డు వరకు అన్నిటికీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు కావాలి. ఆ బాపతే అనుకుంటా. అది కాకుండా వాయిస్ చాలా స్వీట్గా ఉంది. కాసేపు టైంపాస్ అవ్వాలనుకుంటూ కూర్చున్నాను. సరిగ్గా 10 నిమిషాలకు తలుపు తోసుకుని ఒక ఆవిడ లోపలికి వచ్చింది. 25 ఏళ్ళు ఉండొచ్చు. చాలా అందంగా ఉంది. కాళ్ళకు మెట్టెలు, మెడలో నల్లపూసలు లేవు కాబట్టి పెళ్లి కాలేదన్నమాట. కొన్ని సెకండ్లలో ఇవన్నీ పసిగట్టాను. ఎంతైనా ఫోటోగ్రాఫర్ని కదా. హలో, నా పేరు స్వప్న. నేను ఇప్పుడు మీకు ఫోన్ చేసింది అంది తను. తెలిసింది, చెప్పండి. పాస్పోర్ట్ సైజు ఫోటోలా అడిగాను కెమెరా అందుకుంటూ. మరీ ఏదైనా ఫంక్షన్ ఫోటోలా తీయాలా అని అడిగాను ఆశగా. ఏదో పెద్ద ఆర్డర్ దొరికేటట్లు. కాదు కాదు, నాకు మీరు అంది నసుగుతూ. చెప్పండి, అంతగా సంకోచపడుతున్నారెందుకు అన్నాను. మీరు నా ఫోటోలు తీసి ఇవ్వాలి అంది. ఓస్, అంతేనా? అలాగే తీద్దాం. ఎప్పుడో చెప్పండి అడిగాను. ఇదేమిటి, నేను మీకేదో షాకిస్తున్నాను అనుకుంటే అంతేనా అని తేలిగ్గా అడిగి నాకు షాకిచ్చారు అంది. మీరన్నది నిజమే. ఓ 10 రోజుల క్రితం మీరు వచ్చి ఇలా అడుగుంటే షాక్ అయ్యేవాడినేమో. కానీ సరిగ్గా 1 రోజుల క్రితం ఓ ఆస్ట్రేలియాలో దంపతులు మొదటి రాత్రి ఆ కార్యం జరుపుకుంటుండగా ఫోటోలు తీసిచ్చాను. అసలు ఇలాంటివి ఎవరికి వాళ్ళు మొబైల్తోనో లేక చిన్న కెమెరాతోనో చేసుకోవచ్చు, కానీ స్టూడియో లైటింగ్లో ప్రొఫెషనల్ కెమెరాతో తీస్తే వచ్చే క్లారిటీ వేరు అన్నాను చిన్నపాటి లెక్చర్ ఇస్తూ. అందుకోసమే వచ్చాను. మీరు తీసిన వాళ్ళ ఫోటోలు చూపించగలరా అడిగింది. సారీ మేడం, నా కస్టమర్స్ ఐడెంటిటీ రివీల్ చేయలేను అన్నాను. థ్యాంక్స్, నాకు ఇప్పుడు మరింత ధైర్యం వచ్చింది. రేపు నా ఫోటోలు ఎక్కడ లీక్ కావని అంది. మీరు ఆ విషయం నిశ్చితంగా ఉండొచ్చు అని భరోసా ఇచ్చాను. ఇంతకీ ఫోటోలు ఎప్పుడు తీయాలో చెప్పలేదు అన్నాను. మీకు ఇబ్బంది లేకపోతే ఇప్పుడే అంది. నాకేం ఇబ్బంది లేదు, ఉండండి. ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసి వస్తాను అని స్టూడియో షట్టర్ కిందికి దించి లోపల నుంచి లాక్ చేశాను. మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి అలాగే ల్యాండ్లైన్ ఫోన్ కనెక్షన్ తప్పించాను. మీరు కూడా మొబైల్ ఆఫ్ చేస్తే మంచిది, డిస్టర్బెన్స్ ఉండదు అన్నాను. తను బ్యాగ్ నుండి మొబైల్ తీసి ఆఫ్ చేసి మళ్ళీ బ్యాగ్ లోపల పెట్టింది. లైటింగ్ సరి చేసుకుని కెమెరా అందుకుని నేను రెడీ అన్నాను. తను తటపాయిస్తుంటే భయపడొద్దు, యు ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అన్నాను నవ్వుతూ. తను ఒంటి మీద పైగుడ్డలు ఇప్పదీసి లోదుస్తులతో నిలబడింది. ఒకేసారి పిక్కి వెళ్ళడం ఎందుకని అలాగే కొన్ని ఫోటోలు తీశాను. ఒక్కో ఫోటో తీసిన తర్వాత కెమెరా వెనకనున్న చిన్న స్క్రీన్ మీద తన ఫోటోలను అప్పటికప్పుడే చూపిస్తున్నాను. తాను నా పక్కన నిలబడి ఆసక్తిగా చూస్తుంటే నా ఒళ్ళు వేడెక్కడం మొదలెట్టింది. అప్పుడప్పుడు తన చూపు పాయింట్ లోపలే నిలబడ్డ నా దాని మీద వాలడం గమనిస్తున్నాను. మీరు అడిగింది ఆ ఫోటోలు ఇప్పటి వరకు నేను తీసింది సెమీ ఆ ఫోటోలు మాత్రమే అన్నాను. తను అవునన్నట్టుగా తలూపింది. నేను హెల్ప్ చేయనా అడిగాను. ఎస్ ప్లీజ్ అంది. నేను తన హుక్కు తప్పించి విప్పేశాను. బలమైన తన ఎత్తైన ఎదసొంపులు బయటపడ్డాయి. మరో 2 ఫోటోలు తీసి మీ మిగతావి కూడా తీసేయండి అన్నాను. తను నెమ్మదిగా కిందికి జార్చింది. నేను వ్యూ ఫైండర్లోంచి ఊపిరి బిగబట్టి చూస్తున్నాను. తన దుస్తులను పట్టుకుని నిలబడింది. ఇంకా దుస్తులను కిందకి జార్చండి, నాకు మీ అందాలు కనబడడం లేదు అన్నాను. తనలో కొంచెం ధైర్యం వచ్చినట్లుంది. దుస్తులను సగానికి జార్చి, ఇప్పుడు కనబడుతుందా అంది. పర్ఫెక్ట్, అలాగే ఉండండి అంటూ కెమెరాని జూమ్ చేశాను. అందమైన తెల్లని తన అందాలను చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా. కెమెరా పక్కన పడేసి ముందు తనని కసిగా ఏమైనా చెయ్యాలని ఉంది. కొంచెం ఓపిక పట్టరా, ఆ ఛాన్స్ కూడా దొరకొచ్చు
అనుకున్నాను నాలో నేను. కెమెరా క్లిక్ అనిపించి మరో ఫోటో తీశాను. ఇక్కడ సోఫా పక్కన వచ్చి కూర్చోండి, ఇక్కడిక్కడే లొకేషన్ మారుద్దాం అన్నాను. తను కింద నేల మీద కూర్చుని ఎందుకో గాని నా వంక చూసింది. ఏదేదో వెరైటీగా ఉందని అలాగే ఫోటో తీశాను. ఏది ఎలా వచ్చిందో చూస్తాను అంటూ నా పక్కకొచ్చి నిలబడింది. తెర మీద కనబడుతున్న తన ఫోటో చూసి చాలా బాగుంది అంది మురిసిపోతూ. ఇంతకి మీరు కింద చేతులు పెట్టి ఎందుకు పట్టుకున్నారో తెలియలేదు అన్నాను. ఊరికే, ప్రత్యేకమైన రీజన్ ఏమీ లేదు అంది తను. మీరు అలా పట్టుకోవలసిన అవసరం లేదు. మామూలుగానే మీ అందాలు చాలా స్టిఫ్ గా ఉన్నాయి. టెరిపిక్ అందం మీది అన్నాను సరదాగా. థ్యాంక్స్ తర్వాత అంది తను. తన యథా అందాలను బలంగా పిసికేయాలన్న కోరికను అణుచుకుంటూ కళ్ళతోనే తన అందాలను జుర్రుకుంటున్నాను. ఇలా వచ్చి కింద పడుకోండి అన్నాను. నేను సరిగ్గా తన తల వెనుక నిలబడి కెమెరాను గ్రౌండ్ లెవెల్లోకి తీసుకొచ్చాను. నేనేం చేస్తానో అని తను ఆసక్తిగా చూస్తుంది. మోకాళ్ళు మడిచి తొడలు కనబడేలా పెట్టండి అన్నాను. తను నా ఇంట్రెస్ట్స్ జాగ్రత్తగా ఫాలో అవుతుంది. చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన పెయింటింగ్ లా తన ముఖం, బలమైన తొడలు, అమృత బాణం లాంటి యథా అందాల చక్కని కాళ్ళు, అప్పుడప్పుడు లీగల కనబడుతున్న ముఖం. భగవంతుడా, ఇది వరమా లేక శాపమా? ఆలోచనల మధ్య పని ముగించాను. తను మళ్ళీ నా పక్కకొచ్చి తన ఫోటో చూసుకుంటుంది. కావాలని చేస్తుందో ఏమో గాని అప్పుడప్పుడు తను నా భుజానికి తగులుతుంటే నాకు ప్రాణం జువ్వుమంటుంది. ఈసారి తనని సోఫా పైన కూర్చోబెట్టి తన వెనక చేరాను. ఓ చెయ్యి సోఫా వెనక్కి ఆన్చి మరో చెయ్యి కిందికి పెట్టి కూర్చుంది తను. కొంచెం తలని పక్కకి తిప్పండి అన్నాను. సన్నని నడుము మరియు తన అందాలు బ్రహ్మకైనా రిమ్మ తెగులు పుట్టించేటట్లున్నాయి. మీరు అన్ని ఫోటోలు వెనక నుంచే తీస్తున్నారు అంది కంప్లైంట్ చేస్తున్నట్టుగా. లేదు, మీ అందాన్ని అన్ని కోణాల్లోంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాను అన్నాను ఫోటో తీస్తూ. వచ్చి చూసుకోండి ఎలా ఉందో మీ బ్యాక్ పోర్షన్ అని పిలిచాను. దాదాపుగా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చింది. నేను తీసిన ఫోటో వంక చూస్తూ, నిజమే, చాలా బాగుంది. ఇలా మీరెలా చెబితే అలా పోజిస్తాను అంది చిన్నపిల్లల. ఈసారి తనని సోఫా మీద పడుకోబెట్టి ఫోటో తీశాను. అవే అందాలు సైడ్ యాంగిల్లో ఈసారి మరింత అందంగా కనబడ్డాయి. నేను ప్రత్యేకంగా ఇలాంటి డైరెక్షన్ ఇవ్వను. జస్ట్ వెళ్ళికిలా మీకు ఇష్టం వచ్చినట్లు పడుకోండి అన్నాను. కెమెరా కన్నుల్లోంచి శక్తిగా చూస్తున్నాను. ఊపిరి బిగబట్టి నాలో చిన్న నిరుత్సాహం. అంతా బానే ఉంది గాని తను ఓ ముఖానికి అడ్డు పెట్టుకుని పడుకుంది. నేనేవి మాట్లాడకుండా ఫోటో తీసి తన పక్కన చేరాను. తను కూడా లేచి కూర్చుని నేను తీసిన ఫోటో చూస్తూ బాగా వచ్చింది కదూ, అయినా మీరు తీశాక ఇక దానికి తిరిగేముంది అంది. తన బాడీ నా బాడీకి పెచ్చగా తగులుతున్నాయి. నాకు మాత్రం తృప్తిగా లేదు అన్నాను తల అడ్డంగా ఊపుతూ. ఎందుకని? బానే వచ్చాయిగా ఫోటోలు అంది ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ. అసలైన అందాన్ని దాచిపెడుతున్నారు మీరు అన్నాను మళ్ళీ. అసలైన అందమా? ఏమిటది అంది అర్థం కానట్లు నా వైపు చూసి. అదే మీ ముఖం, దాని ఇంకా సరిగ్గా చూడనే లేదు అన్నాను అసంతృప్తిగా. నువ్వు నాటి అంది నా భుజం గిల్లుతూ. మా మధ్య చనువు పెరుగుతుంది. ఒకే వయసులో ఉండి అందున ఎదురుగా నిలబడి ఆ మాత్రం చనువు దొరకకుండా ఎలా ఉంటుంది? నేను చెయ్యి అడ్డు పెట్టినప్పుడు తీయని చెప్పాల్సింది అంది తనే. అప్పుడు మాత్రం ఏమైంది? మరోటి తీద్దాం అన్నాను హుషారుగా పైకి లేస్తూ. తను అలాగే వెల్లికిలా పడుకుంది. నేను కెమెరా అందుకున్నాను. ఇప్పుడు ఓకేనా అని అడిగింది కెమెరాలు చూస్తూ. సూపర్స్ అన్నాను ఆలస్యం చేయకుండా ఫోటో తీస్తూ. ఇద్దరం పక్క పక్కనే కూర్చున్నాము. స్క్రీన్ మీద కనబడుతున్న ఫోటో చూపిస్తూ తన అందాలు తినాలనిపించేలా ఉన్నాయి అన్నాను. అందాల గురించి అంతగా వివరణ ఇస్తున్నావు, ఎన్నిటిని చూసావేంటి అడిగింది. ఇద్దరం మీరు లోంచి నువ్వు లోకి వచ్చేసాం. కొన్ని వేల అందాలు చూసుంటాను ఇప్పటి వరకు అన్నాను. వేల అడిగింది నమ్మలేనట్లుగా. అవును, ఇంటర్నెట్ లో దాదాపు 3,000 పైన
ఫోటోలు నా కలెక్షన్ లో ఉన్నాయి, నాకు చూపించవా అంది బతిమాలుతున్నట్లుగా. తర్వాత చూపిస్తానని, ముందు నెక్స్ట్ ఫోటో సంగతి చూద్దాం, అలాగే వెలకిలా పడుకో అప్పుడు అని వెనక నుంచి తీస్తున్నానని కంప్లైంట్ చేశావు అన్నావుగా